నిన్ను పుట్టించి దేవుడు తప్పు చేశాడంటావా? అసలు నాకు ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండు, ఈ కష్టాలు, శ్రమలు, అవమానాలు ఎందుకు అని మనలో మనమే చాలాసార్లు ప్రశ్నించుకుంటాం. అయితే నీ జీవితం ఎందుకో నేను చెప్తాను, వింటావా? వింటే జీవితం మారిపోతుంది. మనకుండే మన చిన్న ఇంట్లో చిన్న వస్తువు కూడా ఆ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అని 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కదా. మరి దేవుడు లోకాన్ని సృష్టించినవాడు, ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన చేతి పని అని నమ్ముతాం కదా. ఒక చిన్న ఇంట్లో చిన్న వస్తువుకే అంత ఆలోచన అవసరమైనప్పుడు ఇంత పెద్ద లోకాన్ని సృష్టించిన వాడు కాళ్ళు చేతులు జ్ఞానం కలిగిన ఒక మనిషిని ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడంటారా? చెప్పండి, లేదు కదా, అస్సలు లేదు. ఒకసారి మన పుట్టుక ఆలోచిస్తే ఒక వ్యక్తి తండ్రి నుంచి తల్లి గర్భం చేరడమే ఒక గొప్ప ప్రయాణం, ఎవరికి తెలియని ఒక గొప్ప పరుగు పందెం. అందులో గెలిచి తల్లి గర్భం చేరి పుట్టావంటేనే చాలా సాధించావని అర్థం. పుట్టిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏదో దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఎలాగంటారా? చూడండి, సచిన్ టెండూల్కర్ క్రికెట్ మాత్రమే ఆడగలుగుతాడు, ఏఆర్ రెహమాన్ లాగా పాడలేడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రమే చేయగలడు, మన ప్రధానమంత్రిలాగా పరిపాలించలేడు. అలాగే దేవుడు నీలో కూడా ఎవరికి రాని, ఎవరు ఊహించని ఒక అద్భుతమైన తలాంతు పెట్టాడు. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఇచ్చిన పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డు, ఎందుకంటే ఆయన తప్పు చెయ్యడు. నీకు ఉన్న తలాంతు, నీకు ఉన్న అందం, నీకున్న ఆస్తి, నీలో ఉన్న ఒక గొప్ప దేవుని పిలుపు ఎవరికి లేదు, రాదు కూడా. నీ పని నువ్వే చేయాలి, నువ్వైతేనే బాగా చేస్తావు, ఎవరు అంత బాగా చేయలేరు కూడా. ఏ రోజైతే నువ్వు పక్కన వారిని పోల్చుకోవడం ఆపేసి నిన్ను దేవుడు పిలిచిన పిలుపును గుర్తిస్తావో ఆ రోజు నీ జీవితాన్ని ఎవ్వరూ టచ్ చేయలేనంత ఉన్నతమైన అద్భుతమైన స్థాయిలో పెట్టుకున్నట్టే. దేవుడు నిన్ను సృష్టించి తప్పు చేయలేదు, కానీ ఆయన నిన్ను ఈ భూమి మీద సృష్టించిన లేక పిలిచిన ఉద్దేశం మర్చిపోయి జీవించి తప్పు చేయకు.